రవాణా సంఘం తరఫున పాత్రికేయులందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమానికి మా ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ LICAY వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ఎల్ మంజునాథ్ గారు, అదేవిధంగా సౌత్ సెంట్రల్ జోన్ LICAY మంజునాథ్ గారు, ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా సౌత్ సెంట్రల్ జోన్ LICAY ప్రధాన కార్యదర్శి PL నరసింహారావు గారు, అదేవిధంగా ఆల్ ఇండియా CWC నెంబర్ T నాగరత్నం గారు, అదేవిధంగా ఖమ్మం బ్రాంచ్ గౌరవాధ్యక్షులు వజ్జా మల్లికార్జునరావు గారు, ఖమ్మం బ్రాంచ్ ప్రెసిడెంట్ మిస్కిల ప్రసాదరావు గారు, అదేవిధంగా ఈ ఆహ్వాన కమిటీ ట్రెజరర్ సురేష్ గారు, అదేవిధంగా తెలంగాణ LICAY అధ్యక్షులు తాలూరు శ్రీనివాసరావు, అదేవిధంగా కర్ణాటక LICAY అధ్యక్షులు వలి గారు, అందరికీ కూడా LICAY సౌత్ సెంట్రల్ జోన్ ఆహ్వాన కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మన LICAY సౌత్ సెంట్రల్ జోన్ ప్రధాన కార్యదర్శి PL నరసింహారావు గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు LIC ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా LICAY 6వ సౌత్ సెంట్రల్ జోన్ మహాసభలని వరంగల్ డివిజన్లోని ఖమ్మంలో జరుపుకుంటున్న దానికి మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ముఖ్యంగా ఈ తెలంగాణ గడ్డ మీద ఇది పోరాటాలకు పురిటి గడ్డ. ఇలాంటి చోట ఈ యొక్క కాన్ఫరెన్స్ నడుపుకోవడం అనేది మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. అంతేకాకుండా ఈ LICAY అనేది ఈ తెలంగాణలోనే పుట్టింది. సో దానివలన కూడా ఇది చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క 6వ జోనల్ కాన్ఫరెన్స్ని చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఈరోజు దేశంలో ఉన్న పరిణామాలన్నింటినీ చూసుకుంటే ముఖ్యంగా మా ప్రొఫెషన్కి వస్తే LIC ఏజెంట్ల యొక్క ప్రొఫెషన్ కానీ LIC పరిస్థితి కానీ చాలా దారుణంగా ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వ విధానాలు అయితే కానీ IRDA విధానాలు అయితే కానీ అలాగే LIC మేనేజ్మెంట్ యొక్క విధానాలు కానీ LIC ఏజెంట్కి గొడ్డలి పెట్టుగా ఉంది. ఇవాళ LIC తీసుకున్నటువంటి కొన్ని ఈ మధ్య కాలంలో లాస్ట్ అక్టోబర్లో తీసుకున్నటువంటి కొన్ని కారణాల వలన 1956లో ఆవిర్భవించినటువంటి LIC ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క పైసా కూడా కమిషన్ పెంచుకోకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ పెంచకపోగా కమిషన్ తగ్గించడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇప్పుడు అన్ని ప్రైసెస్ పెరిగాయి, జీవన విధానాలు చాలా దుర్భరంగా మారాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇన్కమ్ను కూడా తగ్గించేటటువంటి పరిస్థితి ఏర్పడడం. అంతేకాకుండా ఇవాళ IPOని LIC బంగారు బాత్ అని చెప్పేసి అందరూ చెప్పుకుంటారు. ఇవాళ దేశంలో ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా ఏది కట్టాలన్నా కూడా LIC ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వానికి సహాయంగా ఉంటుంది. అలాంటి దాన్ని ఇవాళ కార్పొరేట్ వాళ్ళ చేతుల్లోకి అప్పగించాలి అనేటటువంటి ఒకే ఒక దుర్బుద్ధితోటి ఇవాళ LICని ఆ విధంగా కార్పొరేట్ దిశగా నడిపిస్తున్నారు. దీంట్లో భాగంగానే FDIలు 24% ఉన్నా 49% వచ్చినా 75% వచ్చి ఇప్పుడు 100% చేశారు. అయినప్పటికీ ఎన్నో ప్రైవేట్ కంపెనీలు వచ్చి చాలా కంపెనీలు మూతపడడం, కొన్ని కంపెనీలు మెర్జ్ అయిపోవడం, చాలా కంపెనీల్లో సెటిల్మెంట్ లేక పాలసీదారులు చాలా ఇబ్బంది పడడం అనేది చాలా జరిగింది. అయినప్పటికీ ఎన్నో కంపెనీలు మూతపడిపోయినప్పటికీ కూడా ఇవాళ FDIని 75% చేస్తూ
ఆ చేసిన రోజే 100% చేస్తామని చెప్పి 100% చేసి ఇవాళ కార్పొరేట్ వాళ్ళకి కానీ విదేశీయులకు కానీ పెద్దపీట వేస్తున్నారు. ఇవాళ ఏఐజీ అనే కంపెనీ అమెరికాలో బోర్డు తిప్పేసిన పరిస్థితుల్లో ఉంటే ఇవాళ ఆ కంపెనీ వచ్చి ఇవాళ మన దేశంలో చొరబడాలని చెప్పేసి చూస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవాళ ఎల్ఐసి ఏజెంట్లకి ఈ మధ్యకాలంలో షేర్లని ఐపీఓ ద్వారా షేర్లను అమ్మడం అనేది జరిగింది. ఎల్ఐసికి షేర్లు అమ్మాల్సినటువంటి అవసరం యాక్చువల్గా లేనే లేదు. కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల ఆస్తి కలిగినటువంటి ఎల్ఐసి ఇవాళ అందరికీ సహాయం చేయడానికే ఉంది తప్ప ఎల్ఐసి ఏ విధంగా కూడా నష్టపోయేటటువంటి పరిస్థితుల్లో లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎల్ఐసిని కార్పొరేటర్లు అప్పచెప్పే స్థితిలో దాంట్లో ఇది కార్పొరేట్ వాళ్ళకి అప్పచెప్పాలంటే ఎల్ఐసి ఏజెంట్లను నిర్వీర్య పరిస్థితి తప్ప కార్పొరేట్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ చేసుకోలేరు అనేటటువంటి ఒకే ఒక దృక్పథంతో ఇవాళ ఎల్ఐసి ఏజెంట్స్ మీద పగబట్టి ఇవాళ ఎల్ఐసి ఏజెంట్స్ కమిషన్ తగ్గించడం కానీ, అలాగే ఏజెంట్స్ మినిమం సమ్మిష్యూర్డ్ పెంచడం కానీ, అలాగే ఏజెంట్ ఎంట్రీ తగ్గించడం కానీ ఇవన్నీ చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి గవర్నమెంట్ చెప్తా ఉంది 2047 కల్లా ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో కూడా ఒక పాలసీ ఉండాలి, ప్రతి ఒక్కళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి అని చెప్పేసి. ఇవాళ 1 లక్ష రూపాయల పాలసీ కట్టలేనటువంటి ప్రజానీకం చాలామంది ఉన్నారు. అంత దౌర్భాగ్య స్థితిలోనే ఉంది మన ఇండియా. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఆ 1 lakh కాదు కదా 2 lakhs చేసేసి ఎవరు పాలసీ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ విధానాలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఒకవైపు మీరే అందరికీ పాలసీలు ఇవ్వాలని చెప్తున్నారు, కానీ ఒకవైపు మీరు సమ్మిష్యూర్డ్ పెంచి ఎవరికి అందుబాటులోకి ఎల్ఐసి లేకోకుండా చేయడం అనేది చాలా దారుణమైన విషయం. అంతేకాకుండా ఇవాళ ఏజెంట్స్ విషయానికి వస్తే ఏజెంట్లు ఇవే కాకుండా గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ గ్రూప్ ఇన్సూరెన్స్ 50 లక్షల దాకా పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చాలా వృద్ధులంతా కూడా ఎల్ఐసిలో ఎప్పటి నుంచో ఎల్ఐసికి సేవలు చేస్తూ 40-50 ఏళ్ళు సేవలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ గ్రూప్ ఇన్సూరెన్స్ 15 లక్షల రూపాయలు వస్తూ ఉంది. ఈ 15 లక్షల రూపాయలు 69 సంవత్సరముల వరకు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ వస్తూ ఉంది. కానీ ఆ పైన ఉన్న వాళ్ళకి అంటే ఇన్నాళ్ళు సర్వీస్ చేసి 69 years దాటి ఇంకా సర్వీస్ చేస్తున్న వాళ్ళకు కూడా ఇవాళ ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది అందుబాటులో లేని పరిస్థితుల్లో ఇవాళ ఉంది. అదేవిధంగా మెడిక్లెయిమ్ ఫెసిలిటీ కానీ ఇలా ఏ విధంగా చూసుకున్నా కూడా ఎల్ఐసి ఏజెంట్లను నిర్వీర్యం చేయాలని చెప్పేసి చూడడం జరుగుతోంది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఐఆర్డిఏని అడ్డుపెట్టుకొని ఈ కార్యక్రమాలన్నీ మేనేజ్మెంట్తో చేయించడం అనేది చాలా దారుణం. దీంట్లో భాగంగానే లాస్ట్ టైం బీమా సుగం ఎక్స్చేంజ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఎల్ఐసి ఏఓఐ ఇండియాలో ఉన్నటువంటి యూనియన్లు అన్నింటిలో ఓన్లీ ఎల్ఐసి ఏఓఐ మాత్రమే ఐఆర్డిఏ ముందు దగ్గర 12,000 మందితోటి మేము ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా ఫలితంగానే ఇంతవరకు ఐఆర్డిఏ బీమా సుగం అనేది పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చింది. కానీ ఇప్పటికీ ఆ బీమా సుగాన్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి చూడడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా జిఎస్టీని తీసేయాలి, ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ తీసేయాలని చెప్పేసి మేము మొదటి నుంచి పోరాడుతూనే ఉన్నాం. అలాంటి జిఎస్టీ ఎందుకంటే సామాన్యుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇవాళ పొదుపు చేసుకునేటటువంటి సంస్థ ఎల్ఐసి. అలాంటి దాని మీద జిఎస్టీ వేయడం అనేది చాలా దారుణం. ఒక చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. అలాంటి దాని మీద వేసారు. ప్రతి 2017 నుంచి కూడా ఎల్ఐసిఏవై దీని మీద చాలా గట్టిగా పోరాడుతూ ఉంది. ఆ పోరాట ఫలితమే అలా కమిటీ వేయడం కానీ పార్లమెంట్లో దాని మీద చర్చకు రావడం కానీ కమిటీ వేయడం, కమిటీలో కూడా ఎల్ఐసి మీద కానీ హెల్త్ ఇన్సూరెన్స్ మీద కానీ జిఎస్టీ ఉండకూడదని చెప్పేసి చేయడం జరిగింది. సో కాబట్టి ఇవాళ జిఎస్టీ మా పోరాటాల ఫలితంగానే ఇవాళ జిఎస్టీ తీయడం అనేది జరిగింది. దీనివలన కొన్ని లక్షల మంది కోట్ల మంది పాలసీ హోల్డర్లు బెనిఫిట్ పొందుతున్నారు. వాళ్ళు ఇంకొక పాలసీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇన్ని పనులు ఎవరైతే ఈ జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళే తీసేసి ఇవాళ మేము తీసేసామని చెప్పేసి సంబరాలు జరుపుకోవడం అనేది చాలా దారుణమైన విషయం. సో కాబట్టి ఎల్ఐసిని కాపాడుకోవాలనేటటువంటి ఒకే దృక్పథం, అలాగే దాని కింద ఉన్నటువంటి ఎల్ఐసి ఏజెంట్ల యొక్క మనుగడ కాపాడాలన్న ఉద్దేశంతో ఇవాళ సౌత్ సెంట్రల్ జోన్ రేపు 8-9 తారీఖుల్లో 6వ సౌత్ సెంట్రల్ జోన్ మహాసభల్ని ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. దీనికి ఆల్ ఇండియా లెవెల్ నుంచి ఆల్ ఇండియా లీడర్స్ అందరూ కూడా ఇక్కడికి అటెండ్ అవుతున్నారు. అలాగే
సిఐటియు నాయకులు అటెండ్ అవుతున్నారు. ఆ, ఈ 2 రోజులు కూడా మేము తీసుకునేటటువంటి రాబోయే కాలంలో వీటిని ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని గురించి మేము చాలా చర్చలు జరిపి దీనికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికలను రూపొందించడానికి ఈ యొక్క 6వ మహాసభ దోహదపడుతుందని చెప్పేసి, దానికి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందజేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క మహాసభను దిగ్విజయం చేస్తారని చెప్పేసి మరొకసారి మీ అందరినీ కోరుకుంటాను. థ్యాంక్ యూ.